హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి రావినూతల. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయే పైనాపిల్ రవ్వ కేసరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పైనాపిల్ని తొక్క తీసి మంచినీళ్ళతో శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పైనాపిల్ రుచి పుల్లగా ఉందో తీయగా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. పైనాపిల్ తీయగా ఉంటేనే ఈ కేసరి రుచిగా ఉంటుంది, లేకుంటే కేసరి పుల్లగా ఉంటుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలను నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోవాలి. తరువాత మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అరకప్పు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు వేసుకొని 1 నిమిషం వేయించుకోవాలి. వెంటనే 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని సిమ్లోనే వేయించుకోవాలి. 2 నిమిషాల తరువాత నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష వేసుకొని వేయించుకోవాలి. తరువాత ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కాగుతున్న నీటిలో పైనాపిల్ పేస్ట్ను వేసుకొని కలుపుకోవాలి. 1 పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. నీళ్లు ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదు, 1 పొంగు వస్తే సరిపోతుంది. రవ్వలో వేసిన ద్రాక్ష ఉబ్బితే రవ్వ వేగిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మరిగించిన పైనాపిల్ నీటిని పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నీళ్లు పోసుకున్న తర్వాత 1 నిమిషం హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. కేసరి కాస్త గట్టి పడుతున్న సమయంలో 1 కప్పు బొంబాయి రవ్వకు 1.5 కప్పులు పంచదార వేసుకొని కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కేసరి దగ్గర పడిన తరువాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోండి. మేమైతే ఇక్కడ ఆఖరిగా క్రాన్బెర్రీస్, బాదం పలుకులు, పిస్తా వేసుకున్నాం. అంతేనండి, అందరికీ నచ్చే పైనాపిల్ రవ్వ కేసరి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.